చాలా మంది క్యాండిడేట్స్ వచ్చేసి వెన్ రిక్రూటర్ కాల్ చేసినప్పుడు, సో వాట్ ఈస్ యువర్ సాలరీ దట్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అంటే 30% అని అంటారు. సో యాక్చువల్లీ ఈ 30% సాలరీ హైక్ అంటే ఏంటి? ఈ 30% సాలరీ హైక్ వచ్చేసి సీటీసీ మీద, లేదా 30% సాలరీ హైక్ వచ్చేసి ఫిక్స్డ్ సాలరీ మీద. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఆ 30% హైక్ అనేది ఏమి అంటే బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. సో 30% సాలరీ హైక్ అనేది చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి 30% ఆన్ ద కరెంట్ సీటీసీ అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి 30% ఆఫ్ సాలరీ హైక్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ సీటీసీ అని ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇన్ హ్యాండ్ సాలరీ మీద 30% హైక్ ఉండొచ్చు. బేస్ ప్లస్ బోనస్ వచ్చేసి 30% కూడా ఉండొచ్చు. సో మీరు రిక్రూట్మెంట్ టీమ్ వచ్చేసి 30% ఆఫ్ సాలరీ హైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరొకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళొకటే అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. సో వెనెవర్ యూ ఆర్ సేయింగ్ 30% ఆఫ్ సాలరీ హైక్, ప్లీజ్ బీ వెరీ క్లియర్ దట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ దట్ యూ ఆర్ లుకింగ్ ఫర్. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకునేదైతే లెట్స్ సే ఒక క్యాండిడేట్ సాలరీ వచ్చేసి 5,00,000 ఉంది. సో 5,00,000 మీద రిక్రూటర్ అడిగినప్పుడు నేను 30% అంటే సో మీరేం అడుగుతున్నారు? సో మీదొచ్చేసి 5,00,000 ఇంటూ 30% చేస్తే మీకు వచ్చేసి 1,50,000 వస్తుంది. సో యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ 6,50,000. కానీ రిక్రూటర్ వచ్చేసి మళ్ళీ డీప్ డౌన్ చేయొచ్చు. సో మీ 5,00,000లో ఫిక్స్డ్ ఎంతుంది? వేరియబుల్ ఎంతుంది? సో నాకు ఫిక్స్డ్ సాలరీ వచ్చేసి 4,00,000 ఉంది. సో 1,00,000 వేరియబుల్ అంటే సో రిక్రూట్మెంట్ టీమ్ ఎలా కాలిక్యులేట్ చేసుకుంటారు అంటే 4,00,000 మీద 30% హైక్ అలా కాలిక్యులేట్ చేసుకుంటారు. సో 4,00,000 మీద 30% అంటే 1.2 లాక్స్ ఇంక్రిమెంట్ అనమాట. సో 1.2 ప్లస్ 4,00,000 అంటే యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ 5.2 లాక్ యాస్ ఎ ఫిక్స్డ్ కాంపెన్సేషన్ అని అలా కాలిక్యులేట్ చేసుకుంటారు. వేరాస్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ 5,00,000 మీద 30% అని. సో యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ దట్ ఆన్ వాట్ 30% మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని. సో మీరు ఎలా కాలిక్యులేట్ చేసుకున్నా గానీ ఇన్ హ్యాండ్ సాలరీ మీరు చూసుకునేదైతే మీరు 30% హైక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే ఇట్ మైట్ లుక్ బిగ్ ఆన్ ద సీటీసీ. బట్ మీరు మంత్లీ చూసుకునేదైతే 8,000 నుంచి 10,000 ఆర్ 8,000 నుంచి 12,000 డిఫరెన్స్‌లోనే వస్తుందనమాట. సో మనము ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే సో 5,00,000 కాంపెన్సేషన్ వచ్చేసి బేసికలీ ఫ్రెషర్స్‌కి అవ్వచ్చు, లేదంటే 1 ఇయర్, 2 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌కి ఉండొచ్చు. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము హయ్యర్ సీటీసీ ఉండే క్యాండిడేట్స్ లెట్స్ సే 20 లాక్స్ సాలరీ ఉంది అంటే సో వాళ్ళది ఎలా క్యాలిక్యులేషన్ అనేది చూద్దాం. సో 20 ఎల్‌పీఏ ఉండే క్యాండిడేట్ వచ్చేసి సో వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే బేసిక్ క్యాలిక్యులేషనే 20,00,000 మీద 30% అంటే 6,00,000 ఆఫ్ డిఫరెన్స్. అంటే యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సమ్‌వేర్ అరౌండ్ 26,00,000. కానీ దేర్ ఈస్ ఎ క్యాచ్ హియర్. సో ఎందుకు క్యాచ్ అంటే సో మీకొచ్చేసి 26,00,000 ఎళ్తున్నారంటే టాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ద కంపెనీ విల్ నాట్ బి రెడీ టు పే 26,00,000 యాస్ ఎ ఫిక్స్డ్ సీటీసీ ఫర్ యూ. సో ఇక్కడేమవుతుందంటే వేరియబుల్ కాంపోనెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఇసాప్స్ ఇవ్వచ్చు, లేదంటే షేర్స్ ఇవ్వచ్చు. సో అలా మీకు డిఫరెన్స్ అవుతుందనమాట. సో యాక్చువల్లీ ఆ హయ్యర్ సీటీసీ క్యాండిడేట్స్ 20,00,000 క్యాండిడేట్స్ వచ్చేసి మీ 30% హైక్ అనేది ఇట్ విల్ నాట్ బి ఎ వెరీ సిగ్నిఫికెంట్ నంబర్ ఫర్ యూ. సో మనం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ త్రూ 30% హైక్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అని తెలుసుకున్నాం. కానీ అందరూ క్యాండిడేట్స్ వచ్చేసి 30% అనే ఎందుకు అంటారు అని తెలుసుకుందాం ఇప్పుడు. సో ఒకటొచ్చేసి క్యాండిడేట్స్, పియర్స్ వాళ్ళెవరు ఉంటారో సో వాళ్ళ నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు ఒకటి. సో సెకండ్ వచ్చేసి మార్కెట్ స్టాండర్డ్ అజంప్షన్స్ అనమాట. సో థర్డ్ థింగ్ వచ్చేసి సోషల్ మీడియాలో వచ్చే అడ్వైసెస్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ మీకు 30% అని చెప్పేకి మీకు సో ఇట్ విల్ పుష్ యూ అనమాట. సో బట్ 30% సాలరీ అనేది రియాలిటీగా మనం చూసేదైతే సో పర్టిక్యులర్ స్కిల్‌కి ఏం డిమాండ్ ఉంది? అది మేజర్‌గా తెలుసుకోవాలి. మీ స్కిల్‌కి ఏం డిమాండ్ ఉంది మార్కెట్‌లో. సో, మళ్ళీ సెకండ్ థింగ్ మేజర్ వచ్చేసి హౌ ఈజ్ యువర్ ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్ అనమాట. దిస్ ప్లేస్ ఏ వైటల్ రోల్. సో, థర్డ్ థింగ్ వచ్చేసి వాళ్ళ ఇంటర్నల్ కంపెనీది సాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంది అని తెలుసుకోండి ఫస్టు. సో, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కంపెనీది పర్టిక్యులర్‌గా బడ్జెట్ ఎంతుంది అని అది కూడా తెలుసుకోండి. సో, ఇవన్నీ తెలుసుకున్నాక 30% ఆఫ్ సాలరీ హైకు వెన్ డస్ ఇట్ మేక్ సెన్స్ అని చూద్దాం. యూ మైట్ బీ అండర్ పెయిడ్. సో, మీ కరెంట్ ఆర్గనైజేషన్‌లో వచ్చేసి యూ మైట్ బీ అండర్ పెయిడ్ విత్ రెస్పెక్ట్ టు ద సాలరీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో, సెకండ్ వచ్చేసి యూ హ్యావ్ రేర్ స్కిల్స్ దట్ ద అదర్ క్యాండిడేట్ డజంట్ హ్యావ్.
సో థర్డ్ థింగ్ వచ్చేసి హై డిమాండ్ డొమైన్. లెట్స్ సే ఈ పర్టిక్యులర్‌లో చూసుకునేదైతే సెమీకండక్టర్స్ అవ్వచ్చు, సెమీకండక్టర్ డొమైన్ అవ్వచ్చు, లేదా వేరే ఏదైనా డొమైన్ అవ్వచ్చు. ఎక్కడ హై డిమాండ్ ఉంది అక్కడ మూవ్ అవుతున్నారంటే యూ కెన్ ఎక్స్‌పెక్ట్ దిస్ 30% అనమాట. ద ఫోర్త్ అండ్ ద మేజర్ థింగ్ వచ్చేసి మీరు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి హ్యావ్ నాట్ ఇంక్రీజ్డ్ యువర్ సాలరీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. అంటే మీ సాలరీ మీ కరెంట్ కంపెనీ ఇంక్రీజ్ చేయలేదు అంటే దెన్ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ దిస్ 30% హైక్ అనమాట. సో 30% సాలరీ అనేది రియలిస్టిక్ ఎందుకు అని ఎప్పుడు అని తెలుసుకుందాం. ఇప్పుడొచ్చేసి 30% సాలరీ అన్‌రియలిస్టిక్ సినారియోస్ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యూ హ్యావ్ ఎ యావరేజ్డ్ స్కిల్ ఇన్ యువర్ కరెంట్ మార్కెట్ అనమాట. అంటే మీ దగ్గర ఉండే స్కిల్ సో యూ హ్యావ్ మల్టిపుల్ పీపుల్ అరౌండ్ యూ. సో సెకండ్ థింగ్ వచ్చేసి దెర్ ఇస్ అ లార్జ్ గ్యాప్ బిట్వీన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ అనమాట. సో థర్డ్ థింగ్ ఫ్రెషర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ ఫస్ట్ జాబ్ స్విచ్ లెట్స్ సే 1 ఇయర్ అయినాక లేదా 1.5 ఇయర్ లోపలే సో ఇఫ్ దే ఆర్ స్విచ్చింగ్ ఫర్ ఎ జాబ్ సో దే ఎక్స్‌పెక్ట్ అరౌండ్ మోర్ దెన్ 30% విచ్ విల్ బీ లైక్ అన్ రిక్రూట్మెంట్ టీమ్‌కి వచ్చేసి అన్‌రియలిస్టిక్ అని అనిపిస్తుంది. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సాలరీ వచ్చేసి మీ నీడ్ మీద మల్టిప్లై అవ్వదు. సో సాలరీ వచ్చేసి మల్టిప్లై ఎప్పుడవుతుంది అంటే ఇట్ బేసిస్ ఆన్ ద వాల్యూ అనమాట. సో ఇవన్నీ అండర్‌స్టాండ్ చేసుకున్నాక సో క్యాండిడేట్స్ ఏం చెప్పాలి రాదర్ దెన్ సేయింగ్ దట్ హై శ్రీనాథ్ ఐయామ్ లుకింగ్ ఫర్ ఎ 30% హైక్ అని చెప్పే కన్నా వాట్ ఆర్ ద ఆల్టర్‌నేటివ్స్ దట్ యూ కెన్ సే అని ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఎలా చెప్తారంటే సో బేసిస్ ఆన్ మై స్కిల్ సో నేనొచ్చేసి ఎక్స్ టు వై అంటే ఎక్స్ కాంపెన్సేషన్ నుంచి వై కాంపెన్సేషన్ మధ్యలో అయితే చూస్తున్నాను. మేబీ మీరు ఎలా చెప్పొచ్చు అంటే సో ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్ బేసిస్ ఆన్ ద రోల్ అండ్ ద బేసిస్ ఆన్ ద కాంపెన్సేషన్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ పర్టిక్యులర్ కంపెనీ. ఇలా చెప్తే రిక్రూట్మెంట్ టీమ్ వచ్చేసి దే విల్ అండర్స్టాండ్ దట్ వాట్ ఆర్ యూ ఎగ్జాక్ట్లీ లుకింగ్ ఫర్. సో థర్డ్ థింగ్ ఏం చెప్పొచ్చు అంటే సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ ఫెయిర్ గ్రోత్ ఇన్ ద మార్కెట్ ప్లస్ వాల్యూ కాంపెన్సేషన్ ఐఎమ్ లుకింగ్ ఫర్. సో మీరు రాదర్ దెన్ సేయింగ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ 30% హైక్ అని చెప్పే కన్నా సో ఇఫ్ యూ ఆర్ మెన్షనింగ్ దీస్ 3 థింగ్స్ సో ఇట్ విల్ లుక్ లిటిల్ మోర్ మెచ్యూర్ అనమాట. అండ్ ఇది మెచ్యూర్‌గా కాకుండా సో మీరు యు ఆర్ డిస్కసింగ్ ఎ స్ట్రాటజిక్ రిలేషన్‌షిప్ అండ్ యు ఆర్ ఆల్సో బిల్డింగ్ ఎ రిలేషన్‌షిప్ విత్ దెమ్. సో ఇవన్నీ పాయింట్స్ మనం అర్థం చేసుకుందొచ్చేసి క్యాండిడేట్ పర్స్పెక్టివ్ నుంచి అర్థం చేసుకున్నాం. ఇప్పుడొచ్చేసి రిక్రూట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళ పర్స్పెక్టివ్ ఏముంది అని చూద్దాం. సో నంబర్ 1 పాయింట్ వచ్చేసి ప్రతి ఒక్క రోల్ వచ్చేసి ఇట్ విల్ బీ హ్యావింగ్ ఏ పర్టిక్యులర్ బ్యాండ్ అనమాట. లెట్స్ సే ఐయామ్ ఎ జావా డెవలపర్ సో విత్ అరౌండ్ 5 to 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. నాకొచ్చేసి క్యాండిడేట్ సాలరీ లెట్స్ సే 12 లాక్స్ నుంచి 15 లాక్ మధ్యలో ఉండాలి. సో వాట్ బెస్ట్ దట్ ఐ క్యాన్ గివ్ టు ఎ క్యాండిడేట్స్ అంటే 20 నుంచి 22 లాక్ మధ్యలో నేను పొజిషన్ అయితే క్లోజ్ చేయాలి. సో రిక్రూట్మెంట్ టీమ్ కూడా సో విల్ హ్యావ్ ద పర్టిక్యులర్ బ్యాండ్ విచ్ దే ఫోకస్ ఆన్ ద క్యాండిడేట్స్ అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి సో రిక్రూట్మెంట్ టీమ్ వచ్చేసి వాళ్ళ బ్యాండ్ పర్టిక్యులర్‌గా ఏముంది దానికన్నా హయ్యర్ మీరేమైనా ఎక్స్‌పెక్టేషన్ పెడుతున్నారంటే దే విల్ నీడ్ ఎన్ ఎక్సెప్షనల్ అప్రూవల్ టు గో హెడ్ విత్ దిస్ క్యాండిడేట్ అనమాట. ఆర్ ఇక్కడేమవుతుంది అంటే ఘోస్టింగ్ స్టార్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. ఇక్కడ ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ హయ్యర్ సిటీసీ విచ్ ఈస్ అన్‌రియలిస్టిక్ దే విల్ స్టార్ట్ ఘోస్టింగ్. ఇక్కడ ఏమవుతుందంటే దే విల్ గెట్ ఎ క్యాండిడేట్ హూ మైట్ బీ లైక్ ఎన్ యావరేజ్ ఇన్ స్కిల్స్ బట్ బడ్జెట్‌లో మ్యాచ్ అవుతున్నారంటే దే విల్ టేక్ దెమ్ అండ్ దే కెన్ ట్రైన్ దెమ్ ఆల్సో. సో థర్డ్ థింగ్ వచ్చేసి వాళ్ళ ఇంటర్నల్ టీమ్ సో లెట్స్ సే గ్రూప్ ఆఫ్ అరౌండ్ 10 జావా డెవలపర్స్ ఉన్నారు. సో వాళ్ళది యావరేజ్ సాలరీ ఏంటి అని క్యాలిక్యులేట్ చేస్తారు ఫస్ట్. బికాస్ దే డోంట్ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సాలరీ. సో మీకొచ్చేసి యాజ్ అ క్యాండిడేట్ వాళ్ళు హయ్యర్ సిటీసీ మీకేమైనా ప్రొవైడ్ చేశారు అంటే ఇంటర్నల్లీ సో ఇంబాలెన్స్ అవుతుంది. దట్ ఈస్ వై రిక్రూటర్స్ వచ్చేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో మీకు పర్టిక్యులర్ సాలరీ అయితే వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు తెలుసుకున్నారంటే సో 30% సాలరీ అనేది ఎందుకు అని అర్థమైపోతుంది. సో 30% సాలరీ అనేది ఇట్ ఈస్ నాట్ రాంగ్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ బ్లైండ్‌గా మనం 30% అని అడుగుతున్నారంటే విచ్ విల్ బి లైక్ ఎన్ డేంజరస్ అనమాట. సో ఎప్పుడన్నా గానీ రిక్రూట్మెంట్ టీమ్ దగ్గర మాట్లాడుతున్నారంటే అండర్‌స్టాండ్ యువర్ వాల్యూస్. మళ్ళీ అండర్‌స్టాండ్ యువర్ స్ట్రక్చర్ అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి నెగోషియేషన్ చేసేటప్పుడు స్మార్ట్‌లీ నెగోషియేట్ చేయండి. సో హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఈ వీడియో చేస్తున్నప్పుడు నా సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి 21. యూ విల్ బి 22 అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.